జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. Hello sir. Hello. Heartily congratulations first Thank of you all very much. for your new firm. Thank you. సో చెప్పండి సార్ ఈ ఫర్మ్ గురించి ఒక్కసారి. అంటే కావటిలో ఇంటర్నేషనల్ ఒక 35 years old firm అమ్మ. అంటే మా ఫాదర్ వాజ్ అన్ అడ్వకేట్, సో ఐ టుక్ ఇట్ ఓవర్ ఇంటర్నేషనల్లీ. కరీంనగర్లో స్టార్ట్ చేసిన జర్నీ ఇప్పుడు న్యూయార్క్లో, లండన్లో, కెనడాలో, దుబాయ్లో ఇక్కడ కూడా స్టార్ట్ అయింది. సో వీ హ్యావ్ టోటలీ 20 ఆఫీసెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అంటే మేము లోకల్ లాయర్స్తో కూడా వర్క్ చేస్తాం. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండియాలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఇక్కడ వాళ్ళు అక్కడికి వచ్చి ప్రాబ్లమ్స్ ఫేస్ అయితే స్టూడెంట్సే కానీ, లేకపోతే మ్యారీడ్ కపుల్సే కానీ, లేకపోతే ఎవరైనా కంపెనీ తరహా లేకపోతే ఏదైనా కాంట్రాక్ట్ యాక్షన్స్ అంటే ఎవరైనా బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అలాంటివన్నీ కూడా ఏదైనా లా సూట్స్ ఉంటే హ్యాండిల్ చేస్తాం లోకల్ లాయర్స్తో. అలాగే మేము కెనడా లాయర్స్తో కూడా వర్క్ చేస్తాము. ఇంగ్లాండ్లో కూడా మా ఆఫీసెస్ ఉన్నాయి. సో ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రాలో విజయవాడలో ఆఫీస్ ఉంది, అక్కడ మా రవి గారు హ్యాండిల్ చేస్తారు అక్కడ ఆంధ్రాలో. సో అంటే సూచనలు సలహాలు ఇవ్వటానికి, అంటే పూర్ పీపుల్ ఇక్కడి నుంచి ఫారిన్ కంట్రీస్కు కాల్ చేసి లాయర్స్ దగ్గర సలహాలు తీసుకోలేరు కదా, ఎందుకంటే అక్కడ లాయర్స్ అంతా గంటకు $500 అంటే 50,000 రూపీస్ తీసుకొని కానీ ఫోన్లో మాట్లాడు. మరి ఇక్కడ వీళ్ళకు అంత ఇచ్చుకొని పరిస్థితులు ఉంటాయి. అందుకని వాళ్ళకు న్యాయ సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి, న్యాయ సూచనలు అని ఇక్కడ లోకల్ లాయర్స్తో పెట్టాము. ఈసారి మల్కాజ్గిరిలో పెట్టాము సునీల్ గారితో. తను లోకల్ అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ వారు. వారికి వరంగల్లో కూడా ఆఫీసెస్ ఉన్నాయి, పద్మనాభ నగర్లో. సో అలాగే వేరే లోకల్ లాయర్స్తో కూడా మేము కొలాబరేషన్ పార్ట్నర్షిప్తో స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పటి వరకు 20 ఆఫీసెస్ ఉన్నాయి మనకి. సో మోస్ట్లీ ఇది కొలాబరేషన్ ఫర్మ్ సార్. కొలాబరేషన్ అంటే మాది కూడా, మేము కూడా వచ్చి కూర్చుంటాం ఇక్కడ, వాళ్ళు కూడా కూర్చుంటారు. ఇక్కడ లోకల్ ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు మా క్లయింట్స్ ప్రాబ్లమ్స్ హ్యాండిల్ చేస్తారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నా బయట కంట్రీస్లో, అమెరికాలో, ఇంగ్లాండ్లో, కెనడాలో, దుబాయ్లో ఏ కంట్రీలో ఉన్నా కూడా మేము హ్యాండిల్ చేస్తాం. సో ఇక్కడికి క్లయింట్స్ రావాలన్నా లేకపోతే అప్రోచ్ అవ్వాలన్నా కూడా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎలా కాంటాక్ట్ అవ్వాలి సార్ మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్లో కాంటాక్ట్ చేయొచ్చమ్మా. అంటే వాట్సాప్ ఫోన్లో కాంటాక్ట్ చేయొచ్చు, జూమ్లో కాంటాక్ట్ చేయొచ్చు. అంటే మా వెబ్సైట్లో, కావిటిలో వెబ్సైట్లో పోతే కూడా ఫోన్ నెంబర్ ఉంటుంది. వాళ్ళు మెసేజ్ పెడితే వీ విల్ కాల్ దెమ్ బ్యాక్. రెండోది ఇన్స్టాగ్రామ్లో కూడా కాంటాక్ట్ చేయొచ్చు, ఫేస్బుక్లో కాంటాక్ట్ చేయొచ్చు, వేరే సోషల్ మీడియా మాధ్యమాలలో కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళు రావాల్సిన అవసరం లేదు, ఫోన్లో కూడా సలహాలు ఇస్తాం. రెండోది ఒకవేళ వాళ్ళకి నిజంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ డాక్యుమెంట్స్ చూపించాలి, వాళ్ళు వచ్చి కాన్ఫిడెన్షియల్గా మాట్లాడాలంటే కూడా ఇక్కడ రావచ్చు, న్యాయ సలహాలు సూచనలు తీసుకోవచ్చు. విజయవాడలో కూడా మేము కేటర్ చేస్తున్నాము, వరంగల్, కరీంనగర్, చాలా డిస్ట్రిక్ట్స్లలో కూడా పెడుతున్నాము, ఆంధ్ర తెలంగాణలో. ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న ప్రకాశం జిల్లాలో కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. సో మోస్ట్లీ సార్ ఈ మధ్య చాలా న్యూస్ మనం వింటూనే ఉన్నాం. స్టూడెంట్స్ థెఫ్ట్ కేస్ కానీ లేకపోతే ఫేక్ సర్టిఫికేట్స్ అంటే వీటిలో చాలా మట్టి మన ఇండియన్స్ బుక్ అవుతున్నారు. పేరెంట్స్ ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. అక్కడ నుంచి మన ఇండియాకి తేవాలంటే ఇక్కడ నుంచి ఏదైనా హెల్ప్ మనకి ఇస్తామా వాళ్ళకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ అక్కడ 2 ఇష్యూస్ ఉంటాయి. ఒక్కసారి మనం క్రైమ్ చేసామంటే, క్రైమ్ ఎక్కడైనా క్రైమే. ఇప్పుడు ఇండియాలో కూడా మనం థెఫ్ట్ అంటే దొంగతనం క్రైమే కదమ్మా. ఇప్పుడు అక్కడ కూడా ఏదైనా, ఇప్పుడు చాలాసార్లు మీరు చూసుకుంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా మాధ్యమంలో చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు అక్కడ పోయి షాప్ లిఫ్టింగ్ చేస్తారు. మరి $200, $300, $500 వస్తువులు దొంగతనం చేస్తున్నారు. చేస్తే అక్కడ ఏంటంటే ఒక్కసారి మీరు నేరం చేసి పట్టుబడితే అక్కడ ఏంటంటే కెమెరాస్ ఉంటాయి. ఆ కెమెరాస్లలో చూసి వాళ్ళు పట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే పోలీస్ వాళ్ళు కూడా బాడీ క్యామ్స్ ఉంటాయి. వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మీ పొసెషన్లో, మీ కస్టడీలో అవి దొంగతనం చేసిన వస్తువులు దొరికితే చాలా సీరియస్ నేరం కింద పరిగణించబడుతుంది. అది పరిగణించబడినప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి 24 అవర్స్లో జైలుకు పంపిస్తారు. జడ్జి గారి ముందు బెయిల్ తీసుకొని బయటకు వస్తారు. అది జరగగానే అక్కడ లా ఏంటంటే అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా,
ఇంగ్లాండ్ అయినా కెనడా కూడా ఏంటంటే మీరు నేరం చేశారు కనుక ఇవి మోరల్ టర్పిట్యూడ్ అఫెన్సెస్ అంటారు. మిమ్మల్ని డిపోర్ట్ చేయాలి అంటే మీకు వీసా తీసుకొని అక్కడ ఉండే అర్హత లేదు, అందుకని వాళ్ళు వీసాలు కూడా రద్దు చేస్తారు, పంపించేస్తారు. దాన్ని డిపోర్టేషన్ అంటారు. ఎందుకు? బికాజ్ మీరు అక్కడ నేరం చేశారు కనుక. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ట్రంప్ గారు వచ్చిన తర్వాత అది స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేస్తున్నారు వారు. అంటే మా దేశంలో నేరస్తులు ఉండకూడదు, స్టూడెంట్స్ అయినా పర్వాలేదు, వర్క్ చేయడానికి వచ్చినా పర్వాలేదు, ఈవెన్ గ్రీన్ కార్డ్ హోల్డర్లు అయినా కూడా పర్వాలేదు. అంటే ఓన్లీ షాప్ లిఫ్టింగ్ అనే కాదు, దొంగతనమే కాదు, ఈవెన్ మీరు డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే కూడా. ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా తాగి నడిపేస్తారు. మనం అక్కడ తాగి పట్టుబడితే నేరం అది. రెండోది. మూడోది అక్కడ కొట్టుకున్న నేరమే, అంటే నన్ను కొట్టినా కూడా నేరమే. అలాంటి చిన్న చిన్న నేరాలు ఇప్పుడు సెక్షువల్ అఫెన్సెస్ అయినా కూడా గర్ల్ ఫ్రెండ్ని కొట్టడము, వైఫ్ని కొట్టడము, డొమెస్టిక్ వైలెన్స్, అవి ఏవి చేసినా కూడా నేరమే. అది నేరం అయినప్పుడు వాళ్ళు అరెస్ట్ చేస్తే లోపల పెడితే మీ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు, ఫొటోస్ తీసుకుంటారు, ఇమీడియట్గా మీ వీసా రద్దు చేస్తారు. మీ వీసా రద్దు అయిందంటే మిమ్మల్ని మీ దేశాలకు పంపించేయాలి, దాన్ని డిపోర్టేషన్ అంటారు. సో ఇవన్నీ కూడా సీరియస్ అఫెన్సెస్, సీరియస్ ఇష్యూస్. అందుకని ఇక్కడ ఉన్న వాళ్లకు ఇక్కడ ఇండియాలో ఉండి న్యాయశాస్త్రము చదివి ఇక్కడ న్యాయ వృత్తిలో ఉన్న వాళ్లకు అక్కడ లాస్ మీద అనుభవాలు ఉండవు, అక్కడ ఇన్ఫర్మేషన్ ఉండదు. సో మనం ఏమనుకుంటామంటే ఇక్కడలాగా లిబరల్ ఉంటుందని. అక్కడంతా లిబరల్ ఉండదమ్మా, చాలా సీరియస్ ఇష్యూస్ ఇవన్నీ. అంటే ఒకసారి క్రైమ్ చేస్తే మీకు ఇమిగ్రేషన్లో ప్రాబ్లం వస్తుంది. రెండోది మీకు ఈవెన్ క్రైమ్ కూడా అయితే మీరు ఒకవేళ ఫైన్ కట్టడమా, లేకపోతే జైలుకు పోవటమా, లేకపోతే కమ్యూనిటీ సర్వీస్ చేయటమా, ప్రొబేషన్ ఇవ్వటమా, ఇవన్నీ కూడా జరుగుతాయి అక్కడ. అంటే మోస్ట్లీ స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్ కానీ ఇక్కడ వెళ్ళే వాళ్ళకి మనం అవేర్నెస్ ఇవ్వట్లేదు అని అనుకోవచ్చు కదా? డెఫినెట్గా అవేర్నెస్ ఇవ్వట్లేదండి. గతంలో మీ ఛానల్లో కూడా వచ్చి నేను చాలాసార్లు చెప్పాను స్టూడెంట్స్కి వాళ్ళకున్న అర్హతలు ఏంటి, బయట దేశాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా మలుచుకోవాలి, అంటే ఆబ్లిగేషన్స్, లీగల్ ఆబ్లిగేషన్స్ ఏమిటి, ఇవన్నీ కూడా చాలా సీరియస్ అమ్మా. ఇక్కడ ఏంటంటే మనము ఏదో పెట్టి అఫెన్సెస్ లాగా అనుకుంటాము. బయట దేశాలలో యూ షుడ్ నో ద లా. నాకు లా తెలియదు, ఐ డోంట్ నో ద లా అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. అంటే మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయరు ఏ దేశంలోనైనా. అంటే ముందే తెలుసుకొని వెళ్తే బెటర్. సో ఇప్పుడు ట్రంప్ గురించి వచ్చాం కాబట్టి రీసెంట్గానే న్యూస్లో టారిఫ్స్ అని 50%, 25% ఇవన్నీ $15,000 ఉన్న H1B వీసా ఫీ ఇప్పుడు ఒకటేసారి 1 lakh ఫీకి వెళ్ళింది. మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా సూ చేశారు దీని మీద. సో నెక్స్ట్ ఏమైనా చేంజెస్ ఉంటాయా సార్ దీంట్లో? డెఫినెట్గా. యాక్చువల్గా అది ఇమిగ్రేషన్ ఫీజ్ అని అనలేదు వారు ఏంటంటే ప్రెసిడెంట్గా ప్రొక్లమేషన్ ఇచ్చారు. అంటే రాజ్యాంగం ప్రకారం, ఇమిగ్రేషన్ లా ప్రకారము ఒక శిస్తు లేకపోతే ఒక ఫీజ్ కలెక్ట్ చేయాలంటే కాంగ్రెస్లో బిల్లు పాస్ అవ్వాలి, లోవర్ హౌస్, అప్పర్ హౌస్లో. సేమ్ లా అప్లైస్ ఇన్ అమెరికా. అంటే కాంగ్రెస్లోను సెనెట్లో పాస్ అవ్వాలి. కానీ ఆయన ఫీజు అనట్లేదు. ఎవరైతే నా దేశానికి వస్తారో బార్డర్లో వాళ్ళు $1,00,000 సర్చార్జ్ కట్టాలి అంటున్నాడు. అది ఆయనే అర్హతలో ఉన్న పరిధిలోనే చేశారు. సో దానికి ఏమంటున్నారంటే చాలా కంపెనీస్, చాలా సివిల్ రైట్స్ మూవ్మెంట్స్ వాళ్ళంతా సూ చేశారు. అంటే ఇది బర్డనింగ్ అవుతుంది సొసైటీ మీద. ఎందుకు? చాలా పెద్ద కంపెనీస్ మాత్రమే తీసుకురాగలుగుతారు, మరి చిన్న కంపెనీస్ తీసుకురాలేరు కదా. దిస్ అమౌంట్స్ టు డిస్క్రిమినేషన్ అండ్ అన్డ్యూ బర్డన్ అంటారు. అమెరికన్ రాజ్యాంగంలో దాని అన్డ్యూ బర్డన్ ఎప్పుడైతే గవర్నమెంట్ చేస్తుందో అది చెల్లనేరదు. నంబర్ 1. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ మనం ఇక్కడి నుంచి తీసుకురావాలనుకుంటారు. సో దేర్ ఈస్ అ కాంట్రాక్ట్ బిట్వీన్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ. మరి ఎంప్లాయీ మధ్యన కాంట్రాక్ట్ ఉన్నప్పుడు ఒక గవర్నమెంట్ వాళ్ళు బర్డన్ చేయడానికి లేదు ఒక కంపెనీని. దాన్ని ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ అని అంటారు US కాన్స్టిట్యూషన్లో. అంటే అలాంటి ఇంటర్ఫియరెన్స్, ఏదైనా కాంట్రాక్ట్ ఇంటర్ఫియరెన్స్ అయితే గవర్నమెంట్ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళైనా అది చెల్లనేరదు. దాన్ని అల్ట్రా వైరస్ డాక్టర్ అని అంటారు. అవి చెల్లనేరదు, అందుకే కోర్ట్స్కి వెళ్ళారు. అది డెఫినెట్గా చెల్లదు కూడా నా ఒపీనియన్లో. ఇప్పుడు తగ్గుతాడా? డెఫినెట్గా. సో లైక్ మెటా, గూగుల్, అమెజాన్ ఇలాంటి కంపెనీస్ కూడా చాలా మంది డిపెండ్స్ ఆన్ H1B వీసా. దీని మీద ఇండస్ట్రీస్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా, లేకపోతే ఇండియాకి మంచి జరుగుతుందా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఒక కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్టుగా ఇప్పుడు ఒక సైడ్ ఏంటి, ఆయనే ఇప్పుడు ఇండియాలో ఎట్లయితే మేక్ ఇన్ ఇండియా మన నినాదం వచ్చింది కదా మోడీ, అట్లాగే మేక్ అమెరికా గ్రేట్ అని వచ్చాడు ఆయన.
వచ్చిన తర్వాత అక్కడ ఏమవుతుంది, లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, కరెక్ట్. అంటే వాళ్ళకు విసులుబాటు ఉంటుంది. రెండోది ఏంటి, డెఫినెట్గా ఇప్పుడు ఏమైంది, తను డిసిషన్ తీసుకున్న తర్వాత పిచ్చాయన్ గారు వచ్చి ఇప్పుడు ఇక్కడ $15 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తాను వైజాగ్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ చేస్తా అంటున్నారు. మరి అక్కడి నుంచి గూగుల్ కంపెనీ ఇక్కడికి వచ్చి $15 బిలియన్ పెడుతుందంటే ఇండియన్ ఎకానమీకి బెటర్ కదా. మరి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చదువుకుంటే వాళ్ళందరికీ ఇక్కడ వైజాగ్లో ఉద్యోగాలు వస్తాయి కదా. ఒక సైడు ఆ పాలసీ ఇక్కడ ఏం చేస్తుంది, ఎకనామిక్ జాబ్స్ ఎంప్లాయ్మెంట్స్ వస్తున్నాయి. రెండోది అక్కడ వచ్చే ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది. రెండోది ఏంటి, ఓన్లీ పెద్ద కంపెనీస్ అలాంటి డిసిషన్స్ అన్ని తీసుకుంటాయి, మేము అక్కడ చేయము ఇప్పుడు బయట దేశాల్లో చేస్తామని. ఇప్పుడు ఇలాన్ మాస్క్ కూడా అంటున్నాడు బయట దేశాల్లో పెడతాను నేను అని. సో వీళ్ళందరూ బయట కంపెనీస్కి వచ్చి ఒకవేళ పెట్టగలిగితే మన దేశం లాంటి దాంట్లో డెఫినెట్గా మనకు లాభమే జరుగుతుంది ఇండస్ట్రీలో. మూడోది ఏంటంటే ఇప్పుడు చూస్తే కోవిడ్ తర్వాత మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ చైనా నుంచి వైండప్ చేసేసి ఇండియాకి రావాలని వస్తున్నారు. సో చాలా కంపెనీస్ ఇండియాకి వస్తున్నాయి ఇప్పుడు. సో దీనివల్ల ఈ పాలసీ వల్ల ఇండియాకు బెటర్ అవుతుంది, ఇండియన్ ప్రొఫెషనల్స్కు బెటర్ అవుతుంది. అక్కడ డెఫినెట్గా ట్యాక్స్ పేయర్స్, ఇప్పుడు అమెరికాలో ఎక్కడైతే చాలామంది ట్యాక్స్ పే చేసేవాళ్ళు ఐటీ ప్రోగ్రామర్సే. ఇంగ్లాండ్లో కూడా, ఆస్ట్రేలియా, కెనడా కూడా 38 to 40% ట్యాక్స్ పే చేస్తారు మన వాళ్ళే. మరి ఆ ట్యాక్స్ పేయర్స్ రేపు మీరు అక్కడ ట్యాక్స్ పేయర్స్ ఉండకుండా వాళ్ళు పే చేసే వాళ్ళు ఎంప్లాయీస్ లేకపోతే ఆబ్వియస్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ ది ఎకానమీ ఆఫ్ ద కంట్రీ కదా. అంటే దిస్ ఇస్ ఎకనామిక్ అనాలిసిస్. సో డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. అంటే దీని ఎకనామికల్ వార్ అనుకోవచ్చా మరి? అబ్సల్యూట్లీ. అంటే ఎకనామికల్ వార్ అని నేను అనను, హీస్ ట్రైంగ్ టు షో సమ్ ఫేవరెటిజం. ఇప్పుడు మన గతంలో చూసుకుంటే కూడా కేసీఆర్ గారు తెలంగాణ అని చెప్పి తీసుకొస్తే చాలామంది కోస్టలాంధ్ర కంపెనీస్ వెళ్ళిపోయాయి. అంటే మరి ఆయన గెలవటానికి అలాంటి పాలసీస్ తెస్తారు, ఆ ప్రోటోకాల్స్తో వస్తారు. మరి ఇది ఒక పాలిటిక్స్ అండి. మరి తను ఇంతకుముందు కూడా మా కంట్రీ ప్రెసిడెంట్ గారు ఇంతకుముందు ఉన్నప్పుడు కూడా ఇలాంటి చాలా ప్రొక్లమేషన్స్, పాలసీస్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్తో వచ్చారు, చాలా వరకు ఛాలెంజ్ చేశారు. అవి ఏవి కూడా కోర్టులలో నిలవవు కూడా. మన స్టూడెంట్స్ ఇండియన్స్ మనం మోస్ట్లీ వేరే కంట్రీకి వెళ్తేనే ఏమంటారు ప్రౌడ్గా ఫీల్ అవుతారు, వెళ్ళి చదువుకుంటేనే మనకి ఫ్యూచర్ బెటర్ ఉంటుందేమో అని అనుకుంటారు. దే లీవ్ ఇండియా, దే వర్క్ దేర్. అలాంటి స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు అంటే వన్ మస్ట్ అండర్స్టాండ్, ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ అంటే అవన్నీ డెవలప్డ్ నేషన్స్ కింద మనం పరిగణిస్తాం. అమెరికా ఈజ్ #1 కంట్రీ ఇన్ ద వరల్డ్. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఇప్పుడు వాళ్ళకు పొలిటికల్ పవరే కానీ, మీడియా పవరే కానీ, స్పోర్ట్స్ పవరే కానీ, ఎంటర్టైన్మెంట్ పవరే కానీ, ఇప్పుడు ఈవెన్ మన ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అక్కడే ఉంది. మనకు ఏ కంట్రీకి ఎంత విలువ చెయ్యాలి వాల్యుయేషన్ చేస్తారు. గోల్డ్ రిజర్వ్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి, మరి మెడిసిన్ కూడా వాళ్ళే పవర్ఫుల్, అన్ని విధాలుగా వాళ్ళు పవర్ఫుల్. సో ఆ కంట్రీకి వెళ్ళి చదువుకోవాలనుకుంటే డెఫినెట్గా మన వాళ్ళకు కొంత ప్రైడ్ ఉంటుంది, చదువుకోవాలని ఉంటుంది, చదువుకుంటారు. మరి ప్రస్తుత పరిస్థితులు మారుతున్నాయి కదా. ఇప్పుడు ఒకప్పుడు మన దగ్గర నలంద యూనివర్సిటీ అనేది ఉండదు, ప్రపంచంలో #1 యూనివర్సిటీ. చాలామంది ఫారినర్స్ వచ్చి కూడా ఇక్కడ చదువుకున్నారు ఒకప్పుడు, 100 సంవత్సరాల కింద. మరి ఇప్పుడు మనం అటు వెళ్తున్నాం. ఇప్పుడు విషయస్ సైకిల్ అంటే పెరుగుట తరుగుట కొరకే అన్నట్టు మళ్ళీ మన దేశానికే వస్తారు చదువుకోవడానికి. మన దేశం డెఫినెట్గా గొప్ప దేశం అవుతుంది. సెకండ్ థింగ్, థర్డ్ థింగ్, డెఫినెట్గా ఒక సైకో ఫ్యాన్సీలో ఉన్నారు, అది డెఫినెట్గా అయిపోతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి చేంజ్ అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఫాల్ సీజన్లో చాలా మంది స్టూడెంట్స్ మళ్ళీ వెళ్తారు. వాళ్ళకి మన లా ఫర్మ్ నుంచి వెళ్ళే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి లాస్ తెలుసుకోవాలి ఫస్ట్ వాళ్ళు? అంటే మేము తరచుగా వెబినార్స్, సెమినార్స్ చేస్తూ ఉంటామమ్మా. చాలాసార్లు మేము ఈవెన్ ఫ్రీగా కూడా మేము ఎవరైతే మా దగ్గరకు వస్తారో స్టూడెంట్ వీసాలకి, వర్క్ వీసాలకు వస్తారో వాళ్ళందరికీ కూడా మేము ఓరియంటేషన్ ఇస్తాం. ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్, పోస్ట్ డిపార్చర్ ఓరియంటేషన్ కూడా ఇస్తాం. అంటే ఏంటి, వెళ్ళక ముందు పోయేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు బ్యాంక్ స్టేట్మెంట్స్ ఎలా తీసుకోవాలి, మీ డాక్యుమెంట్స్ ఎలా పెట్టుకోవాలి, అక్కడికి వచ్చినప్పుడు మీకు అక్కడ ఇంటర్వ్యూస్ జరుగుతాయి, మళ్ళీ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలాంటి ఆన్సర్స్ మీరు ఇవ్వాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్. అక్కడికి వచ్చిన తర్వాత కూడా అక్కడ ఎలా మీరు అక్కడ బిహేవ్ చేయాలి, అంటే మీకున్న అర్హతలు ఏమిటి, మీకున్న ఆబ్లిగేషన్స్ ఏమిటి, అవన్నీ కూడా పోస్ట్ ఓరియంటేషన్ చెప్తాం మేము. చాలామంది కాల్స్ కూడా చేస్తారు, అండ్ నేను కూడా చాలాసార్లు చాలా మీడియాస్లలో ఇలాంటి వాటి మీద మాట్లాడుతూ ఉంటాను కూడా. సో లాస్ట్లీ వ్యూవర్స్కి ఏం చెప్తారు సార్ మన ఫర్మ్ గురించి?
నేను చెప్పేది అంటే బయర్ బీ అవేర్. నేను అనుకున్నది ఏంటంటే మనం ఒక ఏదైనా చిన్న వస్తువు కొనుక్కునేటప్పుడే చాలాసార్లు చూసి రీసెర్చ్ చేసి మనకి ఎంత స్టార్ రేటింగ్ ఉందని ఒక రెస్టారెంట్ బయటప్పుడు కూడా చూసుకొని వెళ్తాము. అలాగే ఒకవేళ మనం వేరే దేశాలకు వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడి న్యాయశాస్త్రాలు ఏమిటి, అక్కడ మన డూస్ అండ్ డోంట్స్ ఏంటి, మనం ఏమి చేయొచ్చు ఏం చేయకూడదు. ఇప్పుడు చాలాసార్లు ఇక్కడ ఏజెంట్స్ ఏం చెప్తారంటే మీరు అక్కడ ఒక సెమిస్టర్ ఫీజుతో వెళ్ళండి, మీరు బయట జాబ్ చేసుకొని ఫీజులు కట్టొచ్చు అని. అది అమెరికా లాంటి దేశాలలో మీరు బయట దేశాలలో పనిచేయడానికి అర్హత లేదు. ఒకవేళ ఇంగ్లాండ్లో, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అయితే మీరు అంటే యూనివర్సిటీ బయట పని చేసుకోవచ్చు. ఇలాంటి మీరు ఏ దేశానికి వెళ్తున్నారు అవన్నీ రీసెర్చ్ చేసుకొని వెళ్తే బెటరు. ఇంకోటి ఏంటంటే చాలాసార్లు మాకు తెలియదు అంటారు. అందరి దగ్గర ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంది, చాట్ జీపీటీ ఉంది. ఈవెన్ మీకు లాంగ్వేజ్, మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో తెలుసుకొని పోవచ్చు. పేరెంట్స్ కూడా చాలాసార్లు అంటారు మాకు తెలియదండి, మాకు అక్కడి న్యాయశాస్త్రాలు తెలియదు, మాకు అక్కడి విషయాలు తెలియదని. నౌ వీ హ్యావ్ ఎ స్మార్ట్ ఫోన్, యూ కెన్ ఆల్ డూ రీసెర్చ్ అండ్ మీ లాంగ్వేజ్లోనే వినొచ్చు. సో దిస్ ఈజ్ మై అడ్వైస్ టు, అండ్ దిస్ ఈజ్ మై ఆల్సో ఇట్స్ అన్ ఎడ్యుకేషనల్ థింగ్. దే హ్యావ్ టు సీ ఆల్ ఆఫ్ దాట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. Thank you, sir. It was wonderful talking with you. Thank you so much. Thank you very much. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.